Before analyzing our article in a great detail, let us once talk about two of our most exclusive and important courses at మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ద బెస్ట్ కోర్సెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి జాయిన్ అయితే తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు, లైఫ్ టైం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది, అన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ రాస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దాన్ని కరెక్ట్ చేసి మీకు పర్సనల్ ఫీడ్బ్యాక్ ఈచ్ ఇండివిజువల్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది జరుగుతుంది. యూ కెన్ కొత్త బ్యాచెస్ వస్తున్న కొద్దీ మీరు లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్, రికార్డెడ్ వెర్షన్ ఆఫ్ ద క్లాస్ కూడా మీకు యాప్లో లైఫ్ టైం అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సీసాట్ కూడా కలిపి వస్తుంది. గ్రూప్ 1 ఏపీఎస్సి, గ్రూప్ 1 టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ నోటిఫికేషన్ పెడితే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, ఒక్క పైసా కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీకు కాంప్లిమెంటరీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, కోచింగ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మొత్తం ఫీజు ఎంత అండి అంటే 45,000 రూపాయలమ్మ. జస్ట్ 45,000 రూపీస్ సింగిల్ పేమెంట్ చేస్తే, లేదు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటాను అంటే 5,000 చొప్పున 11 నెలలు మీరు కట్టొచ్చు. సో ఫీజు అనేది 5,000 పెరిగిపోతుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్లో అయితే 55,000 to 60,000 అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి చూడండి, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అస్సలు ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ప్లీజ్ జాయిన్ రైట్ నౌ. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తుంది? కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఎక్కువ వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నానమ్మా, మేము యూట్యూబ్లో హిందూ అనాలిసిస్ అనేది అప్లోడ్ చేయట్లేదు, అర్థమైందా? ఓన్లీ బైట్స్ లా అప్లోడ్ చేస్తున్నాం. మీకు కాంప్రహెన్సివ్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ టు ద కోర్స్. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్, ఎడిటోరియల్ డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు జూన్ 2020 నుంచి మే 2021 వరకు మీకు కంప్లీట్గా ప్రిలిమ్స్ 2021కి మిమ్మల్ని తయారు చేయాలని చెప్పి కాంప్రహెన్సివ్ ఇది అనేది తయారు చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? కాంప్రహెన్సివ్ కోర్స్ డిజైన్ చేయడం అనేది జరిగింది. మీకు మొత్తం అన్ని ఎంసీక్యూస్ రూపంలో మొత్తం అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కంపైలేషన్ అనేది ఉంటుంది. అంటే 120 రోజులు ఉంది కదా, ఈ 120 రోజుల్ని మేము 12 నెలలకు విడదీస్తాం. అంటే ప్రతి 10 రోజుల్లో నేను 1 మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను కంప్లీట్ చేస్తాను. 11th డే మీకు ఆ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ అనేది అవుతుంది. సో మీ టెస్ట్ రాస్తారు, టెస్ట్లో మీ మార్క్స్ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా యూనియన్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ నేను అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 10,000 రూపాయలు ఫీజు. 10,000 రూపాయలు మీరు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు అడ్మిషన్స్, మా ఇన్స్టిట్యూట్లో ఏ అడ్మిషన్స్ కావాలన్నా చక్కగా కాంటాక్ట్ చేయండి. సో యాంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా నేను చెప్తాను. నా టీచింగ్ స్టైల్, నా బైలింగ్వల్ స్టైల్ మీకు నచ్చినట్టయితే చక్కగా మన యాంథ్రోపాలజీ కూడా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. యాంథ్రోపాలజీ ఫీజు ఎంత అంటే జస్ట్ నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 రూపాయలు, లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే నెలకి 5,000 చొప్పున 5 నెలలు కట్టుకోవాలండి, 25,000 అవుతుంది అప్పుడు. సో చక్కగా మంచిగా నేర్చుకోవచ్చు. ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ ఫర్ యూ. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అందులో వస్తుందండి. ఎవ్రీథింగ్ మొత్తం మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేవన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా ఉంటాయి. అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న తర్వాత యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ తీసుకోవాలని అనుకోవద్దు. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్నీ వస్తాయి. ఓకేనా? రైట్. అసలు ఆలోచించొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. గుడ్ మార్నింగ్ గైస్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్లో స్కీమ్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా చూడండి. దట్ స్కీమ్ ఈజ్ కాల్డ్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. పేరులోనే ఉంది. దీనిలో ఏం చేస్తారు అంటే
హెల్త్ కార్డ్ ఏదైతే ఉంటుందో, ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్త్ కార్డ్ ఏదైతే ఉంటుందో సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి సాయిల్ హెల్త్ కార్డ్లో ఏముంటుంది అంటే, దే విల్ బి ఇష్యూడ్ ఏ కార్డ్, ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డులో ఏం జరుగుతుంది, ఆ రైతు యొక్క పంట, ఆ భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమికి సాయిల్ తాలూకా కండిషన్ ఎలా ఉంది, ఏ న్యూట్రియంట్స్ వేస్తే బాగుంటుంది, ఎటువంటి ప్రాసెస్, ఇరిగేషన్ ప్రాసెస్ ఏదుంటే బాగుంటుంది, వాటర్ ఎంత పెడితే బాగుంటుంది, ఏ క్రాప్స్ అయితే ఈ సాయిల్లో బాగా పండుతాయి, ఇలా ఒక కార్డ్ ఏదైతే ఉంటుందో ఇలా ఒక కార్డుని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఉపయోగించి రైతు వాళ్ళు చెప్పినటువంటి టెక్నాలజీ కానీ లేకపోతే సైంటిస్టులు, రీసెర్చర్స్ చెప్పినటువంటి ఆ కార్డు ద్వారా వాళ్ళు సరైనటువంటి పంటలు వేసుకుంటే, సరైనటువంటి ప్రాసెస్ ఇది చేస్తే వాళ్ళకి మంచి ఈల్డ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రైతుకు తిండి పెట్టేది ఏంటి, అతని తాలూకు భూమి. ఆ భూమి సక్రమంగా ఉంటే, ఆ భూమికి తగినట్టుగా అతను పంట వేసుకుంటే చక్కగా ఉపయోగించుకొని ఆయనకి చాలా హెల్ప్ అవుతుంది కదా. దానికోసం ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండర్లో ఇది ఉండడం అనేది జరుగుతుంది. సో జస్ట్ లుక్ ఎట్ ద ఆబ్జెక్టివ్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటో చూద్దాం. చూడండి, టు ఇష్యూ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎవ్రీ 2 years, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి రైతులు, టు ఆల్ ఫార్మర్స్, అందరు రైతులకి ఏమిస్తారు, సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యాజ్ టు ప్రొవైడ్ ఏ బేసిస్ టు అడ్రస్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఇన్ ఫెర్టిలైజేషన్ ప్రాక్టీసెస్. సో ఈ ఫెర్టిలైజర్స్ వాడడం కానీ, సో ఎరువులు వేయడం కానీ, లేకపోతే పంటకు వివిధ రకాలైనటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసే ప్రాసెస్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అవుతాయి. కొన్నిసార్లు కెమికల్స్ ఎక్కువ వాడేస్తారు. దానివల్ల ఏమవుతుంది, సాయిల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అది కంప్లీట్గా కెమికల్స్ లాగేస్తాయి. సో దానివల్ల సాయిల్ యొక్క హెల్త్ అనేది బాగా పాడైపోతుంది. సో సాయిల్ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి, దానికి ఏ మందు వేస్తే బాగుంటుంది, దానికి అక్కడ ఇలాంటి సాయిల్ హెల్త్ కండిషన్లో ఏ పంట పండిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక డీటెయిల్డ్గా ఏమిస్తారు, ఒక సాయిల్ హెల్త్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది అండర్ దిస్ స్కీమ్ అమ్మ. సో దాంతోపాటు టు డెవలప్ అండ్ స్ట్రెంథెన్ ద ఫంక్షన్ ఆఫ్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్. సో ఇప్పటికి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మనకు చాలా ఉన్నాయండి. కానీ ఏం జరుగుతుంది, ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ సరిగ్గా పనిచేస్తున్నాయా అంటే పనిచేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి పని లేదు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ యొక్క ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథెన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఒక సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇలాంటిది రావడం వల్ల వీళ్ళకి కూడా పని ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు కూడా రైతులకి ఉపయోగపడడంలో వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో టు డెవలప్ అండ్ స్ట్రెంథెన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ టు కెపాసిటీ బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ బిల్డ్ చేసి, దాంతోపాటు అగ్రికల్చరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా, దాంతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా R&D డిపార్ట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా ఎఫర్ట్స్ కూడా సరిగ్గా వాడేటటువంటి విధంగా, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వాటి తాలూకా కంట్రిబ్యూషన్స్ ఏవైతే, వాటి తాలూకా ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి ఎఫర్ట్స్ రైతులకు వాడే విధంగా, రైతులకు సహాయపడే విధంగా ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని డిజైన్ చేశారమ్మ. నెక్స్ట్, టు బిల్డ్ కెపాసిటీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ స్టాఫ్ అండ్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. సో ఏం చేస్తున్నారు, స్టేట్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ తాలూకా ఇవేవైతే ఉన్నాయో కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టుగా ఫార్మర్స్ యొక్క ప్రోగ్రెషన్ కోసం వాళ్ళు ఉపయోగపడడం, దాంతోపాటు న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, రైతులకి పంట పండించడం ఒక్కటే తెలుసండి, ఇంకేం తెలియదు. సో వాళ్ళకి సాయిల్ కండిషన్ ఏంటి, ఏదైతే బాగుంటుంది, ఏదైతే ఇవన్నీ వాళ్ళకి సరిగ్గా ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. దానివల్ల వాళ్ళకి దిగుబడి చాలా తక్కువ వస్తుంటుంది. రైతు చాలా కష్టపడుతూ ఉంటాడు, చెమట వచ్చి ఇది చేస్తూ ఉంటాడు, కానీ ఈల్డ్ ఏమో తక్కువ వస్తుంది. సో దానికోసం బెటర్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడకుండా అలా అని తక్కువగా వాడకుండా, ఏది ఎంతవరకు ఎలా వాడాలి ఏంటి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక సాయిల్ ఉంది, సాయిల్ యొక్క హెల్త్ కార్డ్ని అసెస్ చేశారు. అసెస్ చేసిన తర్వాత అక్కడ సపోజ్ ఇదేదైతే ఉంటుందో, సపోజ్ సల్ఫర్ తక్కువ ఉందనుకోండి, సో సల్ఫర్కి రిచ్ ఉన్నటువంటి ఎరువులు ఏవైతే ఉంటాయో, ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉంటుందో అది వేయచ్చు. లేకపోతే పొటాషియం ఏదైతే ఉంటుందో, పొటాషియం ఎక్కువ ఉందనుకోండి, సో పొటాషియం ఆల్రెడీ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ పొటాషియం వేశారనుకోండి ఎరువు రూపంలో, ఏం జరుగుతుంది, యూరియాల రూపంలో ఏం జరుగుతుంది, పంట అనేది నష్టం వస్తుంది. సో ఏది వేయాలని రైతులకి సాయిల్ హెల్త్ పరిశీలించి ఏది వేయాలని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చెప్పడం అనేది జరుగుతుంది, మన తాలూకా ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది జరుగుతుంది అండర్ ది స్కీమ్. ఎన్ష్యూర్ అడిషనల్ ఇన్కమ్ టు ఫార్మర్స్ అండ్ ఇంక్రీజింగ్ ఈల్డ్స్ అండ్ ప్రమోటింగ్ సస్టైనబుల్ ఫార్మింగ్.
సస్టైనబుల్ సుస్థిరంగా వ్యవసాయం ఏదైతే ఉంటుందో, మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి మనం చాలా మాట్లాడుకుంటాం. వితౌట్ డిటేరియోటింగ్ ఆర్ రిసోర్సెస్, మన చేతిలో ఉండే రిసోర్సెస్ పాడు చేయకుండా మన రిసోర్సెస్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తూ దాంతోపాటు ఈల్డ్ ఏదైతే ఉంటుందో, దిగుబడి ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయాలి. దాంతోపాటు ఫార్మర్స్కి ఎడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఎన్ష్యూర్ చేయాలి. మామూలుగా గవర్నమెంట్ ఏమనుకుంది, డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేటటువంటి ఒక మోటో అనేది పెట్టుకుంది. అంటే రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని 2022 కల్లా పెంచాలని చెప్పి అనుకోవడం అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో ఫార్మర్స్ ఇన్కమ్ అనేటటువంటి డబల్ అవ్వాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాల్సి వస్తుంది? ఒకటి, ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్పెండిచర్, రైతులకు అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది తగ్గించాలి. ఎయిదర్ లేకపోతే రైతులకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఎడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది ఎన్ష్యూర్ చేయాలి. ఈ రెండింటిలో ఏం జరిగినా, లేకపోతే రెండు జరిగితే ఇంకా మంచిది. ఈ రెండింటిలో ఏం జరిగినా ఏం జరుగుతుంది, ఫార్మల్ ఇన్కమ్ పెరగడం అనేది జరుగుతుంది. అందుకోసం ఎడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇన్ష్యూర్ చేయడం అనేది ఆబ్జెక్టివ్గా పెట్టుకొని ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అది లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. అండ్ ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. వాట్ డూ యూ మీన్ బై సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్? సెంట్రల్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ రిమైనింగ్ డబ్బు పెట్టుకుంటుంది. ఇఫ్ ద ఫండ్ షేరింగ్ ఏదైతే ఉంటుందో అది బోత్ సెంటర్కి స్టేట్కి మధ్యలో ఉందనుకోండి, దాన్ని మనం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ 2015, 2015లో దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. సాయిల్ హెల్త్ కార్డ్ ఈజ్ ఇష్యూడ్ టు ఫార్మర్స్ విచ్ క్యారీస్, చూడండి ఏముంటుందో సాయిల్ హెల్త్ కార్డ్లో, సాయిల్ హెల్త్ కార్డ్ ఒకటి ఇస్తారు రైతులకి. దానిలో ఏముంటుందంటే క్రాప్ వైజ్ రికమెండేషన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఏ క్రాప్కి ఎంత న్యూట్రియంట్స్ వేయాలి, ఎంత ఫెర్టిలైజర్స్, ఎంత ఎరువులు వాడాలని చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఫామ్కి ఒక హెల్త్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఒక హెల్త్ కార్డ్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సాయిల్ హెల్త్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఫార్మర్స్ కెన్ ఆల్సో గెట్ రికమెండేషన్స్ ఫర్ ఎడిషనల్ క్రాప్స్ ఆన్ డిమాండ్. సో ఫార్మర్స్కి ఒకళ్ళు సపోజ్ ఈరోజు వరి పండిస్తున్నారు అనుకోండి, మొక్కజొన్న నెక్స్ట్ ఇయర్కి అనుకున్నారనుకోండి, అడిగితే వాటి గురించి కూడా చెప్తారు. మొక్కజొన్న వేయాలంటే కండిషన్స్ ఏంటి, ఏం చేస్తే మంచిది, న్యూట్రియంట్స్ ఎలా ఉండాలి, ఫెర్టిలైజర్స్ ఏం వాడాలి, అవి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ద ఎక్స్పర్ట్స్ ఎనలైజ్ ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ద సాయిల్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫార్మ్స్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు డీల్ విత్ ఇట్. కలెక్ట్ చేసినటువంటి సాయిల్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఎరువులు వేస్తే బాగుంటుంది, ఎంత వాటర్ వాడితే బాగుంటుంది, మంచి ఈల్డ్ రావాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం అనేది జరుగుతుందండి, సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది రైతులకి. ఇట్ విల్ కంటైన్ ద స్టేటస్ ఆఫ్ ఈ సాయిల్ విత్ రెస్పెక్ట్ టు, రైతు యొక్క సాయిల్లో 12 పారామీటర్స్ చూస్తారండి. ఈ 12 పారామీటర్స్ ఎంతెంత మోతాదులో ఉన్నాయో చూస్తారు. ఒకటి ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం, దీస్ ఆర్ కాల్డ్ మ్యాక్రో న్యూట్రియంట్స్, ఎస్ అంటే సల్ఫర్, దిస్ ఈజ్ సెకండరీ న్యూట్రియంట్, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్ అండ్ బోరేట్. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో మైక్రో న్యూట్రియంట్స్. అండ్ సాయిల్ యొక్క pH ఎంత ఉంది, pH లెవెల్ ఎంత ఉంది, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎంత ఉంది, అండ్ ఓసీ ఏదైతే ఉంటుంది, ఓసీ అంటే ఆర్గానిక్ కార్బన్ అండి. ఇవేవైతే ఫిజికల్ పారామీటర్స్ ఎంత ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ దిస్ 12 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా సాయిల్ హెల్త్ ఏదైతే ఉంటుందో ఆ హెల్త్ కార్డ్ని వాళ్ళు డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ఇదేదైతే ఉంటుందో ఇట్ ప్రొవైడ్స్ 2 సెట్ ఆఫ్ ఫెర్టిలైజర్ రికమెండేషన్స్ ఫర్ 6 క్రాప్స్ అండి. మొత్తం 6 క్రాప్స్కి వాళ్ళు ఫెర్టిలైజర్ రికమెండేషన్స్ ఇస్తారు. 3 ఫర్ ఖరీఫ్, 3 ఖరీఫ్ క్రాప్స్ అండ్ 3 రాబీ క్రాప్స్ ఏవైతే ఉంటాయో రాబీ క్రాప్స్కి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్ రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఆర్గానిక్ మాన్యూర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించింది కూడా ఇస్తారు. ఫార్మర్స్ కెన్ ఆల్సో ట్రాక్ సాయిల్ శాంపిల్స్ ఆన్ ద SHC పోర్టల్. సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో దానిలో ఫార్మర్స్ వాళ్ళ తాలూకా సాయిల్ శాంపిల్స్, దాంతోపాటు వాటికి సంబంధించినటువంటి న్యూట్రియంట్ రికమెండేషన్స్ చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు రియల్ టైంలో అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండర్ ద స్కీమ్ విలేజ్ యూత్ అండ్ ఫార్మర్స్ అప్ టు 40 years of age ఆర్ ఎలిజిబుల్ టు సెటప్ సాయిల్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ అండర్టేక్ టెస్టింగ్. సో చూడండి, సో విలేజ్ యూత్ ఎవరైతే ఉంటారో ఊర్లో చదువుకున్న వాళ్ళు కానీ, ఫార్మర్స్ ఆఫ్ ఏజ్ 40 years అప్ టు 40 years ఏజ్ లోపు ఉన్నటువంటి ఫార్మర్స్ కానీ సాయిల్ హెల్త్ ల్యాబొరేటరీస్ ఎవరైతే ఉన్నాయో అవి విలేజ్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ టెస్టింగ్ కూడా వాళ్ళు కండక్ట్ చేయొచ్చు. అదేవిధంగా దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ దానికి సంబంధించినటువంటి ఇది కూడా ఇస్తారు. బై దిస్ దే ఆర్ ఆల్సో ఎన్ష్యూరింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. మీకు విలేజ్ యూత్లో ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఇది చేయడం అనేది జరుగుతుందండి. దీన్ని కూడా ఎన్ష్యూర్ చేయడం, దీన్ని కూడా ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవేవైతే ఉన్నాయో ఇవి జాగ్రత్తగా మీరు గమనించాలి. టైమ్ అండ్ అగైన్ ప్రిలిమ్స్లో వీటి మీద చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి.
సో జస్ట్ లుక్ ఎట్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ టు ఫార్మర్స్కి ఎటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉంటుందో అది ఎలాంటిది ఇస్తారో చూద్దాం. ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్, ముఖ్యంగా ఇందాక జింక్, ఐరన్, మాంగనీస్ ఇవన్నీ చదువుకున్నాం కదా. సో వాటి తాలూకా డిస్ట్రిబ్యూషన్కి మొత్తం 2500 per hectare 2500 రైతులకి అందించడం అనేది జరుగుతుంది. ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ మినీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఆ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ చెప్పాను కదా, యూత్ కానీ లేకపోతే మన తాలూకా 40 years లోపు రైతులు కానీ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. రీసెంట్లీ ఏ పైలట్ ప్రాజెక్ట్ నేమ్ డెవలప్మెంట్ ఆఫ్ మోడల్ విలేజెస్ అనేటటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేస్తారు అంటే సాయిల్ శాంపిల్స్ కలెక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ అప్ ఎట్ ఇండివిజువల్ ఫార్మ్ హోల్డింగ్ విత్ ఫార్మర్స్ పార్టిసిపేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ అట్ గ్రిడ్స్లో శాంపుల్ కలెక్షన్ అంటే ఏంటి అంటే ఓవర్ ద స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ ఏం చేస్తారు అంటే డిఫరెంట్ గ్రిడ్ పాయింట్స్ పెడతారండి. ఇలాగా ఈ పాయింట్స్ సాయిల్ శాంపుల్స్ యొక్క కలెక్షన్ అనేది చేస్తారు. బట్ ఈ డెవలప్మెంట్ ఆఫ్ మోడల్ విలేజెస్లో ఏం చేస్తారు, రైతు ఎవరైతే ఉన్నారో రైతు తన పంట దగ్గరికి తీసుకెళ్ళి రైతు ఆ పంట ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానికి తగినటువంటి సాయిల్ హెల్త్ కార్డ్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఈ చుట్టూ కార్నర్స్ ఏవైతే ఉంటాయో కార్నర్స్లో సాయిల్ శాంపుల్ అనేది టెస్ట్ చేస్తారు, మధ్యలో సాయిల్ శాంపుల్ అనేది టెస్ట్ చేస్తారు. ఏ రైతుకి ఆ రైతుకి ఓవర్ ద స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ కాకుండా ఏ రైతుకి ఆ రైతుకి మనకి ఆ సాయిల్ హెల్త్ ఏదైతే ఎలా ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో కూడా కొన్ని ఇవి ఉన్నాయి. ఏంటి అంటే షేడ్ ఏదైతే ఉంటుందో షేడెడ్ రీజియన్లో శాంపుల్స్ అనేవి తీసుకోరు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండడం అనేది జరిగింది. బట్ దోస్ ఆర్ నాట్ రిలవెంట్ ఫర్ అవర్ యూపీఎస్సీ ఎగ్జామ్. సో ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను కవర్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ అబౌట్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అండి. మళ్ళీ నెక్స్ట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ స్కీమ్ వీడియోలో కలుద్దాం. మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది యూపీఎస్సీ ప్రిపరేషన్కి. అండ్ ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అద్భుతంగా బైలింగియల్ ఇలా మనం చెప్పుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. సో లేకపోతే యూపీఎస్సీ ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా అడ్మిషన్స్ కోసం ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఓకేనమ్మా. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎనీ ఛాన్స్. ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ సీరియస్లీ వెంటనే జాయిన్ అవ్వండి, గైడెన్స్ తీసుకోండి, చక్కగా ప్రిపరేషన్ ఈ క్షణమే స్టార్ట్ చేయండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ అన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. అంటే ఒక్కసారి జాయిన్ అయితే సరిపోతుంది. మీరు ఎన్నిసార్లు వినాలన్నా బోత్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డ్ క్లాసెస్ మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.